షేడ్ బ్రో అన్నమాట. ఇది వ్యాపారం. ఇది వ్యాపారం. మంచి మంచి సరుకుందనమాట. మంచి మంచి సరుకుందనమాట. యాడ హైదరాబాదు, యాడ బెంగళూరు, ఇది కువేట. చూడండి, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రవిరేమో. వెల్కమ్ బ్యాక్ గైస్. నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పా, ఈరోజు ఫ్రైడే, నేను కంపల్సరీ అయితే బాబు రెడీ బయటకు వెళ్తా. బయటకంటే అసలు నేను కోవిడ్కి వచ్చిన తర్వాత మా నాన్న అయితే కలసలే. అంటే మా నాన్న వచ్చాడు, జస్ట్ నేను బయటకు వెళ్తాను, మా నాన్న రూమ్కి అయితే వెళ్ళలే. ఈరోజు బాబా కానీ ఓకే అంటే మా నాన్న రూమ్కి వెళ్తా. అంటే సడన్గా అడిగిన తర్వాత బాబా ఇల్లు అంటే మళ్ళీ కొన్ని ఉన్నాయి మా నాన్న తీసుకెళ్ళేటివి, అవన్నీ సర్దుకుంటాను అనమాట. ఏమేమి తీసుకెళ్తాను చూడండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తానో ఈ వీడియో అయితే అసలు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఓకే గైస్, మా నాన్న కోసం ఏమేమి తీసుకుంటున్నాను చూడండి. షూ అయితే తీసుకుంటున్నా, ఈ షూ తీసుకెళ్తాను మా నాన్నకైతే. షూ, వన్ క్యాప్, అంటే షాప్ నాకు బాబా తీసాడు. ఇది ఒకటి ఉంది, అసలు అయిపోలేదు, చాలా ఫుల్ ఉంది. ఈ బిస్కెట్ నాకు వద్దు. రైజర్లు, ఒకటి మీదకి సాక్స్లు, బ్రష్, పేస్టు, అండ్ కరుంగలి మాల, ఈ మిల్క్ ప్యాకెట్స్, ఇలా అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ అయితే తీసుకెళ్తాం మా నాన్న దగ్గరికి. ఇంకా కొన్ని తీసుకెళ్తాం బయటికి వెళ్ళి, జమాకి వెళ్ళి ఏమేమి తీసుకుంటానో తప్పకుండా చూడండి. ఓకే గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకు. అనేది మా నాన్న దగ్గరికి అయితే ఇవి తీసుకెళ్తున్నా. చెప్పా కదా, మిల్క్ ప్యాకెట్స్, కొన్ని టీషర్ట్లు, క్యాప్, ఇవి ఇంకేం లేవు. ఈ క్యాప్ కూడా మా నాన్నకి ఇస్తా, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇంతకుముందు పెట్టుకున్న క్యాప్ మా నాన్న రూమ్లో, వేరే వాళ్ళ రూమ్లో మర్చిపోతే మా నాన్న తీసుకొని ఉన్నాడంట. ఆ క్యాప్ నేను తీసుకొని ఈ క్యాప్ మా నాన్నకి ఇస్తా. గ్యాస్ మొత్తం నేనైతే రెడీ అయిపోయినా. బాబాకి చెప్పాను నేను బయటకు వెళ్తున్నా బాబా అని. 2 దినాలు డబ్బులు ఇచ్చినాడు, 2 దినాలు ఇచ్చినాడు. వెళ్ళి రాపో అన్నాడు. ఏ టైం కోసం రైట్ నిండా 7-8 కల్లా వచ్చేస్తా బాబా అని. ఓకే టేక్ కేర్ అని చెప్పినాడు. 2 దినాలు. మాస్క్ ఎందుకు వేసుకున్నానంటే డస్ట్ మనకు తెలియకుండానే వస్తుంది, దానివల్ల అలర్జీ అయితే అవుతుంది అనమాట. ఊరికి తుమ్ముడు, జలుబు ఎందుకు బ్రో, ఎందుకు బాగుంది అడిగితే మాస్క్ లేదు, ఒక డబ్బా తీసిచ్చినాడు. ఇది తీసుకొని ఇది మన ప్రయాణం. మిస్రఫ్ టు కైతాన్ గోయింగ్. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్, నైట్ కలుద్దాం. బాగా పడేసింది. ఈ నుంచి జమియాక దగ్గరికి వెళ్ళేసి, జమియాక నుంచి అయితే క్యాబ్ కానీ బస్ కానీ ఇసుకో బస్ స్టాండ్. ఈ ఎండకి నడచాలంటే లాస్ట్ వీడియోలో చూసుంటారు ఖచ్చితంగా. నడిచి ఎంత కష్టపడానంటే అబ్బా చెప్పలేను. ఎందుకు ఊరికి పోలీసు వాళ్ళు పట్టుకుంటే 60 ఫైన్ వేసు. ఈరోజు అంత లేకుండా ఫుల్ సెక్యూర్గా, జాగ్రత్తగా, లొకేషన్ కూడా ఉంది, ఏ ఇబ్బంది లేకుండా వెళ్తా. ఓకే చూసేయండి. మా ఫ్రెండ్ అయితే మాట్లాడినాడు, ఈ కార్లో పోతున్నా. బ్యాంక్లో పనిచేసిన అమ్మాయి కదా మాట్లాడినాడు, బస్ స్టాండ్ దగ్గర తెలుసుకొని. ఎందైతే తమిళ చాలా మంది ఉంటారు బ్రో, ఇలా హెల్ప్ చేసేవాళ్ళు. ఈ ఎండకి బస్ స్టాండ్ నడిచిపోవాలంటే చాలా బాగా. థ్యాంక్ యూ బ్రో.
కోసమే అయితే ఇంత దూరం వచ్చి డ్రాప్ చేసుకున్నాను. ఫస్ట్ స్టాప్ బస్ నెంబర్ వచ్చేసి 106. ఇక్కడ ఆపుతాయి, తీసుకెళ్తాయి. ఎంత ఉసుకో క్యాబ్ వెళ్ళాలంటే దినార్ రూమ్స్ అయితే ఇవ్వాలి. అంటే 400 జస్ట్ ఒక 5 కిలోమీటర్స్కి. మన ఇండియా కరెన్సీలు పోల్చుకుంటే ఇక్కడ ఏమి ఎక్కలేమో ఏం పోలేమన్నమాట. ఆ బాబా అయితే 2 దినార్లు ఇచ్చినాడు. నేను బయటికి వెళ్తాను కదా ఏమన్నా ఉంచుకొని. అవును ట్యాక్సీకి వెళ్తే గాయస్ తాను 3 దినార్లు అయితే ఊరికైతే నీకెట్లా ఎందుకులే అని బస్కి అయితే చూసేయండి. ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. బస్ వస్తాను ఎక్కడమా మా నాన్న దగ్గరికి వెళ్ళడమా. బస్సులో వచ్చింది, బస్ ఎక్కేసిన ఇక్కడైతే ఇదే బస్సు. ఇక్కడ నుంచి స్ట్రైట్ కనబడుతుంది, అక్కడ దాకా నడవాలన్నమాట. మా నాన్న ఉండే రూము. ఓకే, మా నాన్న కాల్ చేసి ఇక్కడ మసీద్ దగ్గర వెయిట్ చేయని వస్తానని చెప్పాడు. మా నాన్న రూమ్ అయితే నాకు తెలియదు. ఈ ఎండలు చూడు, అబ్బా ఇదే కైతాన్ అనమాట. మొత్తం వర్కర్స్ అంతా ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. అంటే స్టే అటే వస్తాడు మా నాన్న. మా నాన్న రూమ్కి వస్తేనే దేవుని కనపడ్డాడు. దేవునికి అయితే మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నా. ఇక్కడ చూడండి టీవీ ఉంది. అరబ్బీ కంట్రీలో తెలుగు ఛానల్ చూడండి మామ, వీళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రీగా రూమ్లో ఉన్నప్పుడు ఫ్రీ టైంలో బాగా చూస్తూ ఉంటారనమాట. మా నాన్న నేను మా పక్కింటి అతను అయితే ఫుడ్ తినేదానికి వచ్చామన్నమాట. మటన్ దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టినాం. సూపర్ టేస్ట్ ఉంది. ఫ్రైడే రూమ్లో పక్క రూమ్లో ఉన్న కలుసుకోలేని పరిస్థితి గల్ఫ్ కంట్రీ. ఎందుకంటే ఇక్కడ ఒక్కరో టైం తీసుకుంటే రెస్ట్ తీసుకొని పడుకుంటారనమాట. మామ గల్ఫ్ లైఫ్ అంటే వేరేలే, అది చెప్పేది కాదు. మీకు వచ్చి ఇక్కడ తెలిస్తేనే అనుభవిస్తారు. మా నాన్నకు బాయ్ చెప్పి సాల్మేలో ఉన్న ఓల్డ్ సూక్ అయితే వచ్చేసాయన్నమాట. నా మాటల్లో చెప్పక్కర్లేదు, మీరు లైవ్లో చూసేయండి. వేరే లెవెల్ ఉంటుందన్నమాట. ఎవరైనా కువైట్లో ఉంటే కంపల్సరీ సాల్మేలో ఉన్న ఓల్డ్ సూక్ ఒక్కసారి విజిట్ అవ్వండి, చూడండి. మీరు కనుక నా వీడియోస్లో కింది పోతే నేను కనబడుతుంది. నేను వీడియో చేస్తుంటా పోలీస్ కూతురని. ఏదో ప్రమోషన్ లో తగిలింది, ఇప్పుడు పరిచయం అయింది. మళ్ళా ఏదో ప్రమోషన్ లో తగిలింది కాదురా, ఆల్రెడీ 4 years బ్యాక్. ఇప్పుడు కువైట్ లో ఉంది, నేను కువైట్ వచ్చిన. సర్ప్రైజ్ అయింది కదా నిజంగా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు కువైట్కి వచ్చిన. నేను వచ్చి 2 years అయిపోయింది. అన్న పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అట్లా ఉంటుంది అనుకున్నా. ఆల్రెడీ పెళ్ళి అయి పిల్లలు ఉన్నారు కదరా, మళ్ళీ పెళ్ళి ఎట్టొస్తుందిరా. సరేకా తీసుకో, ఫ్రీయా వీడియో కొడతా. సరే వీడియో కొడుతున్నా కాబట్టి మామూలుగా అయితే 1 piece 1 kg. నీ వీడియో పెట్టిన వాళ్ళకైతే 2 pieces ఎక్స్ట్రా ఇస్తాడు. రండి కువైట్ లో ఉండాలి, ఎక్కడికైనా సాల్మేకి రండి. 5 kg కొన్న వాళ్ళకి 7 pieces ఇస్తాం. 5 kg 7 pieces బాగుంది, నిజంగా బాగున్నాయి. షేడ్ బో అన్నమాట. ఇది వ్యాపారం. నేను ఇంటికి ఇప్పుడు ఖచ్చితంగా ఇంటికి వస్తా. ఇది వ్యాపారం దారుణంగా మా చెప్తాను. 1 kg కొంటే బాగుంది. మొత్తం ఆన్లైన్ అన్ని ఉంటాయి, A to Z ఉంటాయి. మేకప్ బాక్స్ కానీ మేకప్ బాక్స్ నాకు వద్దులే, నాకు స్ప్రే బాటిల్ తీసుకోపోతాబ్బా, ఫ్రీగా ఇస్తుంది. వీడియో కొడతాను కాబట్టి జిగ్ 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 కొట్టే గంట రావాలి వాసన. ఇవన్నీ ఫ్రీ ఫ్రీ 10 kg కి 16 pieces. చాలా మంది వీడియోస్ చెప్తారు ఫ్రీ డెలివరీ కూడా. ఫ్రీ డెలివరీ కొన్నారంటే కువైట్ లో ఎక్కడున్నా ఫ్రీ డెలివరీ. ఎందుకంటే కువైట్ లో పెట్రోల్ రేట్ తక్కువ కాబట్టి ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ. 9 రూపాయలు మన ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే. ఏంది పెట్రోల్ అంటే ఫ్రీ డెలివరీ. నేనైతే ఈ నుంచి ఇండియాకి కూడా చేస్తా ఫ్రీ డెలివరీ. చేస్తాడు. ఇవి గోల్డ్ పట్టీలు. గోల్డ్ అంట 1 గ్రామ్ కాదు, 1 గ్రామా. నైస్. ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలియదు ఇట్లా మన తెలుగులో పనిచేస్తాను ఈ షాప్లో. ఇంకా మందే షాప్ ఇది. గాయస్ షాప్ పేరు వచ్చేసి రవిరేమో. ఎవరైనా వచ్చి అడిగితే ఫ్రీగా ఇస్తారు. లేదు చూడండి, ఫ్రీ హోమ్ డెలివరీ. షాప్ పేరు రవిరేమో. తప్పకుండా ఎవరైనా వచ్చి ఫ్రీగా ఏమైనా అడగచ్చు.
నేను కంపల్సరీ ఎక్కడానికి మొత్తం తీసుకోమదా కొంచెం స్ప్రే బాటిల్ ఇవ్వాలి మా ఆర్డర్ లేకన్నా అడుగుతాను. బాగుంది. ఇంత దూరం నీకోసం వచ్చినా తెలుసా, సీరియస్గా. లేదు నేనే అన్నం మిశ్రపంలో ఉండేది ఏంది సాల్మియాకి ఎందుకు వచ్చినా. హాలిడే మా బాబా మంచోడు, ఎవరన్నా మంత్లీ 4 హాలిడేస్ ఇస్తారు. నేను వచ్చి 1 month కూడా ఇంకా మేలే అసలు. మేలు చాలా మంచోడు, బాగా చూసుకుంటాడు. అసలు నేను వస్తాను ఇప్పుడు 2 దినాలు ఇచ్చిండు ఫ్రీగా, ఎంజాయ్ టేక్ ఇట్. మాషాల్లా మాషాల్లా సలాం అలైకుం. కోవిడ్ లో బాగా యూజ్ చేసేవాడు. మాషాల్లా మాషాల్లా సలాం అలైకుం. సలాం అలైకుం అనేది మనకి ఇండియాలో కూడా ముస్లిమ్స్ అది ఏదో రేర్ గా ఉంటది. అది కోవిడ్ లో ఎక్కువ 24% ఎవరికైనా సలాం అలైకుం. వాలేకుం సలాం. అది ఇండియాలో ఎక్కువ యూజ్ చేసేవాడు. ఏం చెప్ప ఏం చేస్తారా నాకేం ఫ్రీగా వస్తుంది ఇంట్లో చూపిస్తా. చూస్తూనే ఉంటారు మావా. యాడ హైదరాబాదు, యాడ బెంగళూరు, ఇది కువేటా. చూడండి మంచి మంచి సరుకుంది అనమాట. ఏంటా ట్రోలింగ్ వేస్తారు. సరుకు ఒక్కసారి టిక్ టాక్ లో వండి మనకు గోవింద. వీడియో చూసినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటా. బాయ్.